తండ్రి, మహోన్నతుడైన నా తండ్రి, సర్వశక్తివంతం నా దేవ, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. రక్షగా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. తండ్రి, మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ప్రార్థించటకు మాకు ఇచ్చిన ఈ సమయానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి, దేవాది దేవానికే స్తుతులు స్తోత్రం తండ్రి. మరి తండ్రి, మరి కొడుకుని జ్ఞాపకం చేసుకో తండ్రి. మన సునీత వీరేంద్ర మరి క్రిస్మస్ కొడుకుని తండ్రి, బిడ్డలు ఎంతగానో ఆశపడి ఉన్నారు తండ్రి. మరి ఆశపడే ప్రేమను మీరు తృప్తిపరిచే తండ్రి ప్రభా. మరి చక్కటి వాతావరణాన్ని మీరు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. ఎందుకంటే ప్రభా, మరి అడిగింది ఏది కూడా తండ్రి ఇచ్చివాడవే కానీ తండ్రి, ఇవ్వని వాడవే తండ్రి కాదు తండ్రి. గొప్ప దేవుడు, మరి మనుషుల కంటే తండ్రి సర్వ సృష్టికంతమైన నా తండ్రి, మహోన్నతుడైన నా తండ్రి, గొప్ప దేవుడైన నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. మరి ఇచ్చిన ఈ వాతావరణాన్ని పెట్టి, మరి చక్కటి కృపను పెట్టి నీకు వందనాలు. మరి ప్రవి కొడుకుని అంతటినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి క్రిస్మస్ అనగా తండ్రి, మరి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి గుర్తుపెట్టుకుని నేను మార్గించే కృపను పెట్టి వందనాలు. ఎందుకంటే తండ్రి, క్రిస్మస్ ద్వారాగా ఈ కొడుకు ద్వారాగా తండ్రి ప్రభా, మరి ఈ సువార్త, మరి ఈ స్వరం మరి ఎంతవరకు అయితే తండ్రి, మరి ఈ వాక్యం చెప్తుండగా వినపడుతుందో మైక్ స్వరం ద్వారాగా బిడ్డలో కూడా తండ్రి వినగలిగే చెవుల్ని గ్రహించే మనసును దయచేసి తండ్రి, ప్రతి బిడ్డలో కూడా తండ్రి మారు మనసు పొందటకు సహాయించే తండ్రి ప్రభా. మరి దేవాది దేవానికే స్తుతులు స్తోత్రం తండ్రి. మరి బిడ్డలు రావాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలు కూడా త్వరగా వచ్చేలాగా ఏ ఆటంకం కూడా కలగకుండా తండ్రి, ఏ బిడ్డలకి కూడా ఈ కొడుకులో పాల్గొండే కృపను అనుగ్రహించి సహాయం చేయ తండ్రి ప్రభా. మరి ప్రార్థన అంతట్లో మీరుండి తండ్రి మీకు మహిమకరంగా జరగటకు సహాయం చేస్తండి. వచ్చిన దాసులను పెట్టి వందనాలు, వచ్చిన బిడ్డలను పెట్టి వందనాలు. మరి ఎవరి బిడ్డలను కూడా నిత్య కృపలో భద్రపరిచి మరి అన్ని విషయాల్లో కూడా మీరు తోడై నడిపించమని తండ్రి, ఈ కొడుకు అంతటిని కూడా మరి దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కలిసి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. మన దేవుడు ప్రియమైన యేసయ్య, ఆయన ప్రేమకే రూపం.
సుందరమైన నీ రూపును మరువలేను దేవా. తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూసే. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో నుండి. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవే, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. అందరం కలిసి ఒక సాంగ్ పాడుకుందాం. ఈ ఏరియా అంతటికి నా ఆహ్వానం ఏంటంటే, మీతో అందరి మీతో ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. సో మీకు ఇష్టం ఉన్నట్లయితే యూ హ్యావ్ సీట్స్ హియర్, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. అండ్ మీరు కూడా మాతో పాటు క్రిస్మస్లో పార్టిసిపేట్ చేయడం మాకెంతో ఆనందం. సో ఎవ్రీబడి ఆర్ ఇన్వైటెడ్, సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. మనం యేసుక్రీస్తుని ప్రేమని ఇక్కడ ప్రకటించడానికి వచ్చాము. ఆయన మన శిక్షకు ప్రతిగా ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ఎనలేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అదే సాంగ్ మేము పాడబోతున్నాము. సో అందరం కలిసి ఈ సాంగ్ని పాడుకుందాం. ప్రేమ నాపై చూపి నీ వారసుని
కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా? నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా? ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటిదా, నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటిదా, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. మరువలేను నీ గొప్ప త్యాగం, మరువలేను నీ ప్రేమ, మరువలేను నీ గొప్ప త్యాగం, మరువలేను నీ ప్రేమ. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. నీ గాయమును రేపితిని, ఎంత పాపిని ప్రభువా. ప్రతిదినము నా భారమును భరించుచున్నావు దేవా. నీ గాయమును రేపితిని, ఎంత పాపిని ప్రభువా. ప్రతిదినము నా భారమును భరించుచున్నావు దేవా. అయినా నీ ప్రేమ నా మీద మారలేదు ప్రభువా. అయినా నీ ప్రేమ నా మీద మారలేదు ప్రభువా. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. ఎంత జాలి, ఎంత ప్రేమ చూపినావు నా దేవా. మరువలేను నీ గొప్ప త్యాగం, మరువలేను నీ ప్రేమ,
చూపినావు నా దేవా, ఎంత చాలి ఎంత ప్రేమ చూపినావు నా దేవా. 1 నుండి 1వ అధ్యాయము 21 నుండి 23 వచనం వరకు మనకు చదివి వినిపిస్తారు. ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, 1st chapter 21 to 23 verses. పేరు పెట్టదవనను, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయో జరిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అదేవిధంగా సిస్టర్ హెలినా రాణి గారు కూడా లూకాసు సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనం వరకు. తర్వాత సిస్టర్ భాగ్య గారు సిద్ధంగా ఉన్నట్లయితే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ భాగ్య గారిని ఆహ్వానిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవాల్సిందిగా. వీరు క్షేమముగా దైవభక్తిని గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సర్వశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నొందెను. దేవదూతకు కనబడెను. రక్షకుడు జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మన మధ్యన సిస్టర్ లతా ప్రసాద్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. జరుగుతున్న ఈ మీటింగ్ కొరకు, అలాగే ఈ ప్రాంతమంతటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే తర్వాత సిస్టర్ వేణు గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన చేయటానికి. అతుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సర్వోన్నత, కృపగల దేవ, దయగల రాజా, మహాగణుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవ, మీ కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. యూదాగోత్రపు సింహమ సైన్యములకు అధిపతియగు యెహోవా, మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క సమయంలో ప్రభా అయ్యా మీ యొక్క నామం ప్రకటించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, అయ్యా మీరు ఎన్నుకున్న ఈ కుటుంబాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన ఎవరికైతే ప్రభా నాయన యేసు వర్తమానము ప్రభా అయ్యా నయ్యా ఎవరి కొరకైతే ప్రభా మీరు సిద్ధపరిచించారో సమస్త ఎరుగు దేవుడు తండ్రి. ఎవరైతే నాయన ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరికైతే ఈ ఆత్మీయ ఆహారం ప్రభా నైనా అందాలనుకుంటున్నారో దయతో నాయన బిడ్డలు సిద్ధపరచండి ప్రభా. నాయన ప్రభా యేసు నిజ రక్షకుడని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్టుకు కృప చూపించండి ప్రభా. అయ్యా మీరు మాత్రమే మా యొక్క పాపాల కొరకే ప్రభా రక్తాన్ని చిందించారని ప్రభా. అయ్యా నాయన ప్రభా నాయన ప్రజలకు తెరుటకు మీరు కృప చూపించండి నాయన ప్రభా. అయ్యా నాయన మీ యొక్క సువర్తమానం ప్రభా నాయనా ప్రభా ప్రతి చెవిగలవాడు ప్రతి ఒక్క నాయన ప్రభా నాయన ఒకరు వినుగాక ప్రభా యేసు నామంలో తండ్రి. నాయన ప్రభా అయ్యా నాయన మా యొక్క ప్రయాస వ్యర్థము కాదు తండ్రి. నాయన ప్రభా స్తోత్రం తండ్రి. అయ్యా నాయన ప్రభా మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. నాయన అయ్యా ఒక్క ఆత్మనైనా ప్రభా రక్షించుటకు మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా దైవజనులు ప్రభా నూరింతల అభిషేకంతో అభిషేకించి ప్రభా అయ్యా నాయన మాకు కావాల్సిన ప్రభా నాయన ప్రజలకు కావాల్సిన సువర్తమానం ప్రభా నాయన అయ్యా నోటి బోరగా ఉండి ప్రభా అందించమని వేడుకొంచి అడుకొంచిన స్వరం ఎంతవరకు అయితే ప్రభా వినబడుతుందో ప్రభా అయ్యా ప్రతి ఒక్కరినైనా ప్రభా చెవి ప్రభా
ప్రభా నాయన యేసు నిజ రక్షకుడని తెలుసుకొనుటకు మీరు కృప చూపించండి అయ్యా ప్రభా. అయ్యా మీ యొక్క రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి నాయన. ఏ జామో ఏ గడియో తండ్రి నాయన ప్రభా. అయ్యా నాయన మీరే సహాయం చేయండి నాయన. ఏ బిడ్డ విడవబట్ట మీకు ఇష్టం లేదు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డని ఎన్నుకోనండి అయ్యా ప్రభా. అయ్యా పరలోక రాజ్య నాయన వారసులుగా ప్రభా నాయన చేయడానికి మీరు కృప చూపించండి నాయన ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. మీరే కృప చూపించండి. ఆరాధన అంతట్లో మీరే ఆది నుంచి అంతవరకు మీరే నడిపించి జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే నడిపించమని ఈ చిన్న విజ్ఞాపన యేసు అధికారిగా నామలో బ్రతిమలాడి వేడుకొని అడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమామయుడ, కరుణామయుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా కొరకు పుట్టి ఉన్న మా దేవ నాయన నువ్వు నిజమైన దేవుడని తెలుసుకులాగున ప్రభా ప్రతి ఒక్క హృదయాలు తెరవండి ప్రభా నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా కొరకు శిలువలో ప్రాణం పెట్టావు ప్రభా. మా కొరకు లోకాన్ని విడిచిన మా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా యేసయ్య నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రక్షణ లేని బిడ్డలందరికీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకుతండి. నీ సువర్తమాన వారు వినలాగున నీ సహాయం దయచే వారి హృదయాలు కదిలించండి ప్రభా. యేసే నిజమైన దేవుని తెలుసుకులాగున నాయన ప్రభా. వింటున్న వాక్యం ప్రతి ఒక్క హృదయాలు తాకులాగున ప్రభా. యేసే గొప్ప దేవుడిని తెలుసుకులాగున ప్రభా తండ్రి. ప్రతి ఒక్క హృదయాలు తెరవమని ప్రార్థిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ సమయంలో చిన్న ప్రార్థన ఏ సమయంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందులో సడన్గా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందరినీ ఎవాక్యువేట్ చేస్తున్నారు, అంటే అందరినీ ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఒక 19th ఫ్లోర్లో ఒక చిన్న పాప ఉండిపోయిందంట. చాలామంది ఫైర్ ఫైటర్స్ అప్పటికి చాలా కాలిపోయి పెద్ద పెద్ద పొగలు వచ్చి మనిషి కనిపించలేనంత పొగ వస్తుందట. అయితే అప్పుడు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఫైర్ ఫైటర్స్. అంటే చాలామంది ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదట. అయితే ఒక్కరు మాత్రం ధైర్యం చేసి ఆ 18th ఫ్లోర్కి వెళ్ళారు. లోపలంతా వెతుకుతున్నారు కానీ ఎక్కడా ఎవరు కనిపించట్లేదు. కానీ ఒక్క మూలన ఒక చిన్న పాప ఉందంట. ఆ చిన్న పాప అక్కడ కాలిపోవడానికి రెడీగా ఉంది. ఇంకో 5-10 సెకండ్స్ అయితే కాలిపోతుంది. అయితే అప్పుడు వెళ్ళి ఫైర్ ఫైటర్ ఏం చేస్తారంటే ఆ పాపను రక్షించుకుంటూ వస్తారు. ఇప్పుడు 18th ఫ్లోర్ నుంచి కిందకు వస్తున్నప్పుడు లిఫ్ట్స్ ఏం వర్క్ అవ్వవు, చాలా హెవీ స్మోక్ ఉంటుంది. తన ఊపిరితిత్తుల్లో కూడా ఆ పొగ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. అక్కడ నుంచి అయినా తన 2 చేతుల మధ్య ఇలాగా పాపను కవర్ చేసి క్షేమంగా ఏ దెబ్బ తగలకుండా ఈ గ్రౌండ్ ఫ్లోర్ తీసుకొని వస్తారు. అనేకమైన దెబ్బలు తగులుతాయి. తన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్తాడు, ఆఖరికి చనిపోతాడు కూడా. ఈ స్టోరీ విన్నాక నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఈ లోకంలో ఎంతో పాపంతో అగ్నికి పాత్రలు అవ్వాల్సిన మనము పాపంతోనూ, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవరు లేరు లోకంలో పాపం చేయకుండా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. మనం పాపం చేసి నరకానికి పాత్రులైనప్పుడు, ఆ చీకటిలో అంధకారంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చి ఎవరు చేయలేని ఆ గొప్ప పనిని మన పాపం నిమిత్తము మన కొరకు చనిపోయి ఆ సిలువలో 3వ దినాన తిరిగి లేచాడు. అటువంటి గొప్ప ప్రేమ ఆయనది. అదే పాట మనం పాడుకోబోతున్నాం. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవయుండగా, నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నేను ఎంతటి గొప్ప ప్రేమ, ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయ, నా గుండె లోతులో
చూశానుగా ఎవరు చూపించలే ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. Now I request SFC boys to perform a skit. SFC boys వచ్చి ఒక స్కిట్ పర్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాను. లార్డ్, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, అందుకే అందరినీ భోజనాలు పిలిచాను, పాస్టర్ గారిని కూడా పిలిచాను. మీరు కూడా చూడండి. నాన్న నాన్న ఆ, నాన్న, ఈరోజు నా బర్త్డే కదా, నా కోసం ఏం చేస్తున్నావు? అందరినీ పిలిచాను నాన్న, భోజనం పెట్టుకున్నాం ఈరోజు మనం. అవునా? పాస్టర్ గారిని కూడా పిలిచాను. నిజమా? కేక్ కటింగ్ ఉంది తెలుసా? ఓ, అయితే ఈరోజు నాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే అవునా? అలాగే నాన్న. అయితే గుడ్ బాయ్ లో ఉండాలి ఈరోజు. సరే నాన్న. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. రండి నాన్న, పాస్టర్ గారు బర్త్డే వస్తున్నారు నాన్న. హ్యాపీ బర్త్డే. ఓకే, అది కేక్ కట్ కేక్ చేద్దాం. కట్ చేయించు. ఓకే, చప్పట్లు కొట్టండి. ఓకే, అయితే కేక్ కటింగ్ అయిపోయిన నేను వెళ్తాను. మరి ఓకే, టైం కల్లా వచ్చండి ప్రేయర్కి. ఓకేనా? అలాగే నాన్న. నాన్న, చెప్పు నాన్న. నా బర్త్డే నాకు చాలా నచ్చింది నాన్న. ఈరోజు ప్రతిరోజు ఇలాగ ఉంటే బాగుంటుంది నాన్న. నువ్వు హ్యాపీ కదా నాన్న? హ్యాపీ నాన్న. నాకు ఇంకో డౌట్ ఉంది నాన్న. ఏం నాన్న? అందరూ క్రిస్మస్ వస్తుంది అనేసి అంటున్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ రోజు ఏం చేస్తారు? క్రిస్మస్ అంటే ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతారు నాన్న అందరూ. అవునా? ఆ, అసలు క్రిస్మస్ యూజ్ ఏంటి? క్రిస్మస్ ఏంటంటే ఆ రోజు వేసే పుట్టినరోజు నాన్న. అవునా? ఏసే పుట్టినరోజా? ఆ, అయితే నాకు గిఫ్ట్లు వచ్చినట్లే ఏసేకి చాలా గిఫ్ట్లు వస్తాయి అన్నమాట. వేసే గిఫ్ట్లు ఏంటి నాన్న? అదే నాన్న, మరి ఏసే బర్త్డే అంటున్నావు కదా, మరి గిఫ్ట్లు ఇవ్వరా? ఏసీకి గిఫ్ట్లు ఎవరు నాన్న? ఏసీకి ఎవరు గిఫ్ట్లు ఇస్తారు? అదే నాన్న, గిఫ్ట్లు ఇస్తారేమో అనుకున్నాను. నాకు అందరూ మోసం చేశారు, నాకు అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు. నాకు ఏసీ గిఫ్ట్ ఇస్తావా లేదా? అది కాదు నాన్న, ఏసీ గిఫ్ట్ ఏంటి నాన్న? లేదు నాన్న, నాకు నచ్చట్లేదు నాన్న, నాకు గిఫ్ట్ కావాలి నాన్న. సరే నాన్న, ఏడకు. ఏసీ కూడా గిఫ్ట్ ఇద్దాం. నేను నమ్మను నాన్న నిన్ను. నాన్న ఏడకు నాన్న, ఇస్తాను. మావాడు ఏంటో ఏసీ గిఫ్ట్ ఇవ్వాలంటున్నాడు, ఇలా పేచీ పెట్టేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? పాస్టర్ గారిని అడుగుదాం. పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆయనే రెస్పాండ్ అవుతారు. ఫోన్ వస్తుందండి. హేమంత్ హేమంత్ చెప్పండి. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ రానండి. అదే అండి, క్రిస్మస్ వస్తుంది కదండి. నేను ఒక మహీంద్రా కార్ చూసాను, 15 లక్షలు కారు. దేనికండి? అది గిఫ్ట్, ఏసీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎలా ఉంటుంది అంటారు? ఏసైకి మహీంద్రా కార్ గిఫ్టా? అవునండి. హేమంత్ గారు, మీరు నిజమే మాట్లాడుతున్నారా? నిజంగానండి. ఏండి ఇవ్వకూడదా? దేవుడిచ్చిన డబ్బులే కదండి, దేవుడికి ఇచ్చేస్తున్నాను. ఈ భూమిని సృష్టించిన ఆయనకి మీరు మహీంద్రా కార్ గిఫ్ట్ ఇస్తారా? ఏ సార్, బాగోదా కారు? హేమంత్ గారు, నా మాట వినండి. మీరు నిజంగా ఏసైకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే క్రిస్మస్ ఆరాధనకి టైంకి వచ్చేయండి, అదే గిఫ్ట్. అలా కాదు పాస్టర్ గారు, మీ టైంకి వచ్చేయండి. ఎప్పుడు అయిపోయిన టైం కల్లా వస్తున్నారు, ఈసారి టైంకి రండి, అదే పెద్ద గిఫ్ట్. సరే అండి. ఏంటి నా కార్ గిఫ్ట్ ఇస్తానంటే వద్దంటున్నారు, ఎలా ఇప్పుడు? తట్టింది. రోలెక్స్ వాచ్ ఇస్తా, బంగారం వాచ్ 30 లక్షలు. చేతికి వేస్తే చేయి నిగనగలాడిపోద్ది. కరెక్ట్గా ఐడియా వచ్చింది. పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడదాం. ఇదేంటి మళ్ళీ చేస్తున్నారు? హేమంత్ గారు చెప్పండి. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. అదే అండి, కారు ఇద్దాం అనుకున్నాను. కార్ మరి చీప్లో అండి, 15 లక్షలే. రోలెక్స్ వాచ్ ఇస్తానండి, 30 లక్షలు. గోల్డ్ కలర్ వాచ్. ఏసై చేతికేస్తే మెరిసిపోద్ది నిజంగా చెయ్యి. ఏసైకి రోలెక్స్ వాచ్ ఇస్తారా? అవునండి. ఎవరైనా ఇస్తారా 30 లక్షలు వాచ్ గిఫ్ట్గా? సమయాన్ని ఇచ్చిన ఆయనకి మీరు వాచ్ ఇస్తారా? ఆయన చేతికి మీరు ఇచ్చిన వాచ్ చేస్తే నిగనగలాడిపోద్దా? అదేంటండి అలా అంటారు? ఏమండి, మీరు నా మాట వినండి. మీరు అలాంటివి వద్దు, అసలు అలాంటివి వద్దు చెప్తున్నాను కదా.
ఆయన చేతికి మీరు వాచ్ ఏమి ఇవ్వవలసిన లేదు, కానీ మీరు సమయానికి వచ్చేయండి, అదే మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అవుతుంది. ఓకేనా? మీ టైంకి వచ్చేయండి, ఇంకోసారి అటు ఫోన్ చేయకండి ప్లీజ్. అలాగే. వాచ్ ఇస్తానో ఒప్పుకోవట్లేదు, కార్ ఇస్తానో ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అఫీషియల్ ఏరియాలోని ఒక బిల్డింగ్ ఉంది, 1.5 ఉంటుంది, అది ఇచ్చేస్తే బెస్ట్ ఏమో గిఫ్ట్గా. ఈ ఐడియా ముందు రాలేదు నాకు. ఉండు ఫోన్ చేద్దాం. హలో, ఏంటి ఫోన్ మాట్లాడతారు? హేమంత్ గారు చెప్పండి. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లేడండి. ప్రైజ్ లోడ్ అండి హేమంత్, చెప్పండి. అదే అండి, వాచ్ ఇస్తానంటే వద్దన్నారు. వాచ్ కూడా పిచ్చి, బాగా చీప్లే అండి, 30 లక్షలు అంటే చీపే. ఆఫీషియల్ ఏరియాలోని ఒక 1.5 బిల్డింగ్ చూశాను. అది గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఏసైకి బాగుంటుంది కదా? బిల్డింగ్ ఏసై గిఫ్ట్ ఏంటండి, అర్థం లేక మాట్లాడుతున్నారు. బాగుంటుంది కదండి, నేను మొన్నే కట్టారండి కొత్త బిల్డింగ్ అది. హేమంత్ గారు మీరు ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు గిఫ్ట్ 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 అంటున్నారు, నిజంగా గిఫ్ట్ నేను చెప్పాలా? ఏంటండి, ఏంటి గిఫ్ట్ చెప్తారా? నేను ఎంతైనా పర్లేదండి, గిఫ్ట్ ఇస్తాను నేను. నా మాట వినండి. అదే మీరు సంపాదించిందంతా కూడా ఏసై గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ ఆయన మాత్రం ఆయన సంపాదించింది కోరుకుంటున్నారు. నిజంగా మీరు అది ఇవ్వగలరా? ఏంటండి అది, చెప్పండి పాస్టర్ గారు. అది మీరేనండి. నేనా అండి? ఎందుకోసం అంటే క్రిస్మస్ అంటే ఆయన మీకోసం వచ్చారు, మీకోసం ఆయన మరణించారు, మీకోసం ఆయన తిరిగి లేచారు. ఆయన మొత్తం శరీరం అంతా కూడా మీకోసం నలబడింది. ఎందుకు? ఆయన మిమ్మల్ని రక్షించడానికి. ఆయన కోరుకున్నది మిమ్మల్ని, ఆయన రక్షించి కూడా మిమ్మల్ని. సరే పాస్టర్ గారు, నిజంగా మీరు నిజమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది మీరే, మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి, అదే పెద్ద గిఫ్ట్. ఓకేనా? అలాగే పాస్టర్ గారు. ఆలోచించము. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. మనము లోకంలో సంపాదించింది ఏదేదో, ఈ బంగారం కానీ ధనం కానీ దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లే, కానీ నిన్ను నన్ను సృష్టించుకున్న మనల్ని తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు. ఎందుకంటే ఈ క్రిస్మస్కి దేవుడు మనకి గిఫ్ట్గా వచ్చారు, ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. సో వాట్ ఆర్ వి గివింగ్ ఇన్ రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమి ఇస్తున్నాం? మనల్ని మనం ఇచ్చుకుంటే అది చాలు, దేవునితో మనం హ్యాపీగా ఉంటాం. సో ఐ ఇన్వైట్ సిస్టర్ మేరీ ప్రకాష్ గారు కమ్ ఆన్ టు ద స్టేజ్ టు షేర్ క్రిస్మస్ గ్రీటింగ్స్. లేనట్లయితే మనం ఒక స్మాల్ సాంగ్ పాడుకుందాం అందరం కలిసి. ఎన్నెన్నో మేలులు పొందండి ఈ వేళ, యేసయ్య త్రోవలు వినలేని ఈవులు, యేసయ్య వరములు ఇవన్నీ కావాలా? యేసే మార్గము, యేసే గమ్యము, యేసే జీవము మనకంతా. యేసు రక్షణకే ఆధారం, యేసు ఉంటే చాలు, లేదు పాపభారం. నేడే రక్షణ కోరు, మారే రోజే నేడు, దక్కే గొప్ప భాగ్యం సత్యం నీ మాట. ఊహించలేనివి ఆహ్లాదమైనవి ఎన్నెన్నో మేలు పొందండి ఈ వేళ, యేసయ్య త్రోవలు వినలేని ఈవులు, యేసయ్య వరములు ఇవన్నీ కావాలా? మధ్యలో సిస్టర్ మేరీ ప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారికి, అపార్ట్మెంట్స్లోని ఇళ్ళల్లోని అందరూ ఉండి వింటున్న వారికి అందరికీ కూడా దేవుని యొక్క వార్త వినబడాలని, మీ అందరి హృదయాల్లోని మా హృదయంలో ఏ సంతోషం అయితే ఉందో అదే సంతోషం మీ అందరి హృదయాల్లోని కలగాలనే ఆశతో మా ఆనందాన్ని మీ అందరితోని మేము షేర్ చేసుకోవాలని ఇలాగ బాహాటంగా ఈ మీటింగ్ అరేంజ్ చేయడం అయింది. అయితే యేసుక్రీస్తు ఏ ఒక్కరికి కూడా అంటే క్రైస్తవులకే దేవుడు, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని దయచేసి ఎవ్వరూ కూడా ఎలాంటి భేదం, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్లోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టి
ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ ఎలా కనబడ్డారంటే, వారు ఆ కులంలోనో ఒక మతంలోనో వారు అలా పుట్టి పెరగడం వల్ల కాదు, కానీ వారి హృదయాల్లోని నిజంగా యేసుక్రీస్తు నేను చేసిన పాపములను బట్టి నేను నరక శిక్షను అనుభవించకుండా, నరకానికి వెళ్ళకుండా నన్ను మోక్షానికి తీసుకెళ్ళగలిగే ఏకైక మార్గమని మేమందరము మా హృదయంలో విశ్వసించి ఆయన్ని దేవునిగా అంగీకరించాం. ఆయన మోక్షానికి ఒక మార్గంగా అంగీకరించాం. కాబట్టి యేసుక్రీస్తు మా అందరి హృదయాల్లోని జన్మించారు. అదే క్రిస్మస్. ఈ సంతోషాన్ని మాత్రమే మీతో పంచుకోవాలని మేమందరం ఇష్టపడుతున్నాం. దయచేసి ఎవరైనా రావాలి అనుకుంటే మీరు రండి, ఇక్కడ మాతో పాటు మీరు ఈ ఆనందాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఎస్ఎఫ్సి గర్ల్స్ని ఆహ్వానిస్తున్నాను. శుభోదయం ప్రభు. చెప్పండి మంత్రివర్య, మన ప్రజలందరూ ఎలా ఉన్నారు? వార్తా విశేషాలు ఏంటి రాజ్యంలో? రాజ్య వార్తలన్నీ సౌఖ్యంగానే ప్రభు. ప్రభు గూగుల్ చేసుకోవచ్చు కదా, అన్నీ నేను చెప్పాలి. ఏమన్నారు? ఏం లేదు ప్రభు, రాజ్య వార్తలన్నీ సౌఖ్యంగానే ఉన్నాయి ప్రభు. సంతోషం. చెప్పండి, మన శత్రు రాజ్యాలు మన కోసం ఏమనుకుంటున్నారు? శత్రువులు మీకు సాటి రాలేక, మిమ్మల్ని గెలవలేక ఐపీఎల్లో ఆక్షన్ వేయించున్నారు ప్రభు. చిన్నప్పుడు దాన్ని కర్రాబుల్ అనేవాళ్ళం మేము. మా కాలంలో క్రికెట్ అంటారు ప్రభు. ఓకే. మన ప్రజలు ఈ సమయంలో ఏం చేస్తుంటారు? ప్రజలకేం ప్రభు, ఐపీఎల్లో ఆక్షన్ వేయించాక బిగ్ బాస్ చూస్తున్నారు ప్రభు. నేనుండగా ఇంకో బిగ్ బాస్ ఎవరు ఈ రాజ్యంలో? అతనే అందరికంటే పెద్దయిన బిగ్ ప్రభు. సరే, వారి సంతోషమే నాకు కావాలి. సరే, కానీ వారిని నేను తక్షణమే చూడాలి. వారి సంతోషాన్ని, వారి ఆనందాన్ని నా కళ్ళారా నేను వీక్షించాలి. వాళ్ళకేం ప్రభు, 3 పువ్వులు 6 కాయలతో సుఖీభావంగా ఉన్నారు. సుభిక్షంగా. అదే ప్రభు, అదే ప్రభు. సరే, తక్షణమే రథం సిద్ధం చేయండి, వెళ్దాం. చిత్తం ప్రభు. ఈయనేంటి ఇంకా రాలేదు? బయట ఎక్కువగా ఉంది. టవలా అండి, తీసుకొస్తా. అవునండి, తీసుకొస్తాను, ఉండండి. కాలు కడిగారా? అలానే అండి. భోజనంకి ఏమైనా తయారు చేసావా? మన ఇంట్లో ఏమున్నాయండి, గెంజాన్న ఉంది, సరిపెట్టుకుంటానంటే పెడతాను. ఈ వాటికి సరిపెట్టుకుంటా. అలానే అండి. అమ్మా, నాకు కూడా అన్నం పెట్టవా? సరే అమ్మా, పెడతాను. తినే ముందు ఈరోజు కూలీ డబ్బులు ఇచ్చారా అండి? నీకు తెలియదేముంది, వర్షాలా పడుతున్నాయి, పంటలా పండట్లేదు, అప్పులు చూస్తే తల మీదకున్నాయి. అంతా దేవుడే చూసుకోవాలి, ఏం జరిగితే అదే జరుగుతుంది. ఫోన్లేండి, ఆ దేవుడి కోసం ఎందుకులేండి, కానీ ఇక్కడ ఉన్న రాజుగారే మనల్ని ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. ఏంటో మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో. టిక్ 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 టిక్. చూడమ్మా, త్వరగా లెగండి, రాజుగారు ఇచ్చేసారు, రాజుగారు ఇచ్చేసారు, త్వరగా లెగండి. రాజుగారా? ప్రణామములు ప్రభు. చెప్పండమ్మా, పంటలు బాగా పండుతున్నాయా? అంటే రాజు, పంటలు బాగానే పండుతున్నాయి ప్రభు. రాజ్యంలో అన్ని సమృద్ధిగా మీకు దొరుకుతున్నాయా? అన్ని సమృద్ధిగానే దొరుకుతున్నాయి ప్రభు. ఏం కష్టాలు లేవుగా మీకు? లేదు ప్రభు, మేము సుఖ సంతోషంగా ఉన్నాం. సంతోషం. ఎందుకండి రాజుగారికి అబద్ధం చెప్పారు? చెప్తే అతను ఏమైనా చేదురేమో కదా. ఎందుకు, ఆ దేవుడే చూసుకుంటారు, ఏం జరిగితే అదే జరుగుతుంది. సరేలేండి, పాపం అతను ఏమైనా చేస్తారనుకున్నాను. ప్రభు, నాకు ఒక సందేశం కలిగినది ప్రభు. సందేశం కాదు మంత్రివర్య, సందేహం. మిమ్మల్ని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, స్పోకెన్ తెలుగు క్లాస్లో నేను చేర్పిస్తాను. క్రిస్మస్ అవ్వగానే చేర్పిస్తాను. చిత్తం ప్రభు, మీ శిరస్సుకు నా పాదాలు. ఏమన్నారు? మీ శిరస్సుకు నా పాదాలు ప్రభు. క్రిస్మస్ అవ్వగానే కాదు, రేపే మిమ్మల్ని చేర్పిస్తాను ప్రభు. చిత్తం ప్రభు. సర్లేండి, మీకు సిరి ఉంది కదా, సిరిని అడగండి, ఏమైనా ఉపాయం చెప్తుందేమో. అలాగే ప్రభు. హే సిరి, కెన్ యూ గివ్ మీ అన్ ఐడియా టు నో ద ట్రూత్? మారువాషంలో వెళ్ళాలి. ప్రభు విన్నారా ప్రభు?
విన్నాను. సరే, సిద్ధం అవుదాను. చిత్తం ప్రభు. సరే రండి పడుకుందాం. ఇంకా మన కష్టాలు గట్టెక్కే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. టిక్ 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 టిక్. ఈ సమయంలో ఎవరండి? అయ్యా, నేను ఒక బాటసారిని. ఇలా వెళ్తున్నాను. ఈ రాత్రికి మీ ఇంట్లో చోటు దొరుకుతుందా? మేమే పూరుగుడిలో ఉంటున్నాం. రేపొద్దునే వెళ్ళిపోతాను. మీరు అడ్జస్ట్ చేసుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. ధన్యవాదాలు. ఎవరో బాటిసారంట, ఈరోజు రాత్రి ఉండి మార్నింగ్ వెళ్ళిపోతారన్నారు. మనకే చోటు లేదు కదండి, ఉన్నదాంతో మనం సర్దుకుందాం. సరేలేండి. అమ్మ, తినడానికి ఏమన్నా ఉందా? తినడానికంటే ఏమైనా చూడు. మనకి ఏం లేదు కదండి, అతనికి ఏం పర్వాలేదమ్మా, కాస్త మంచినీళ్ళు ఇస్తే చాలు. మంచినీళ్ళు సరేనండి, తీసుకోండి. అదే చేత్తో చలికి ఏమన్నా కప్పుకోవడానికి ఇస్తారా? అంటే ఇది ఒక్కటే ఉంది మనకి. పర్లేదు, మనం సర్దుకుందాం. అమ్మా, చలేస్తుందమ్మా. అయ్యో, మీ పాపకి ఇవ్వండి. పర్వాలేదండి, ఇవ్వండి అమ్మా, సంతోషంగా పడుకోండి. ప్రభు విచ్చేశారు. ఇతను వెళ్ళిపోయారండి? వెళ్ళిపోయారు. సరే, ఒక మాట కూడా చెప్పలేదు. ప్రభు, అంత విచారంగా ఉన్నారేం ప్రభు? విచారంగా ఉండక ఏం చేయను మంత్రివర్య. ఏమైంది ప్రభు? ఈ రాజ్యంలో అన్నీ భిన్నంగా జరుగుతున్నాయి. మనం అనుకున్నది అసలు అలా లేదు మంత్రివర్య. అవునా ప్రభు? చాలా దుస్థితిలో ఉన్నారు మన ప్రజలందరూ. వాళ్ళ స్థితి మనకు తెలియట్లేదు. అయ్యయ్యో ప్రభు, మరి ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? ముందు తక్షణమే ఆ కుటుంబాన్ని ఇక్కడ ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణామములు ప్రభు. ప్రణామాలు. ప్రణామములు. అమ్మా, మీ స్థితిని నేను గమనించాను. రాత్రి వచ్చినప్పుడు మీ కష్టాలన్నీ చూశాను. మీకు నేను ఎలా సహాయపడగలనో చెప్పండి. మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను. మీ రాజ్యాన్ని వదిలి, మీ రాజకీయాన్ని మొత్తం వదిలి మా కష్టాలు, మా కన్నీళ్ళు తెలుసుకోవడానికి మీరు వచ్చారు. మాకు అంతటికన్నా మహాభాగ్యం ఏమీ లేదు ప్రభు. అవును ప్రభు, మీ సింహాసనంని మీరు వదిలి మా పూరి గుడిసెలో మీరు ఒక రోజంతా ఉన్నారు ప్రభు. దానికన్నా మాకే వెండి, బంగారం, డబ్బులు ఏది ఎక్కువ కాదు ప్రభు. నా రాజ్య ప్రజల కోసం నేను ఆ మాత్రం చేయాలి రాజుగా. సరే మంత్రివర్య, వీరికి కావలసినవన్నీ సమృద్ధిగా ఏర్పాటు చేయండి. చిత్తం ప్రభు. సర్వశక్తి గల దేవుడు భూమి మీద జన్మించిన దినమే క్రిస్మస్. పరిశుద్ధుడైన దేవుడు మనుషులను ప్రేమించి మానవుడిగా వారి మధ్య జన్మించి వారి పాపములను భరించి సిలువలో మరణించి వారి కష్టములను, బాధల నుండి విడిపించెను. మీ బాధల్లో తోడయ్యుండి మీ దేవుడు అంటే యేసుక్రీస్తు ఈ స్కిట్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. థ్యాంక్ యూ. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. యేసుకు సాటి, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. నీ నడచి నడచి తీయటు, నీ వెదకి వెదకి తీయటు, తిరిగి తిన్నేను అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. यीशु जैसा, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, यीशु
यीशु जैसा कोई नहीं, कोई नहीं। चलता चलता रहा ये हवा, मैं ढूंढता ढूंढता रहा ये हवा, घूमता रहा ये हवा, कोई नहीं। मैं चलता चलता रहा ये हवा, मैं घूमता घूमता रहा ये हवा, घूमता रहा ये हवा, कोई नहीं। యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే, ఆఖరిగా ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. సో మచ్. నవ్ ఐ ఇన్వైట్ ఎస్ఎఫ్సి బాయ్స్ నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. మరొక స్కిట్ వారు పర్ఫామ్ చేస్తుండగా లెట్స్ ఆల్ ఎంకరేజ్ బై క్లాపింగ్. అందరం కలిసి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. వండర్ఫుల్ స్కిట్. ఈ స్కిట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. పాపంలో లోకమంతా పడిపోయినప్పుడు ఎవరు వచ్చి కాపాడలేకపోయారు, ఎవరు వచ్చి ఆ పాపంలో నుంచి బయటికి రాలేకపోయారు, కానీ వాళ్ళు కూడా ఆ పాపంలో మునిగిపోయారు. కానీ ఎవరు వచ్చాక ఆ పాపం నుంచి బయటికి వచ్చారంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడే. యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరు. సో అదే ఈ స్కిట్ ద్వారా చెప్పాలనుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మనందరం కలిసి ఇంకో సాంగ్ పాడుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన పాపం నిమిత్తము
ఆ సిలువలో బలియాగం అవ్వడమే ఈ గొప్ప సంగతి. ఇది క్రిస్మస్ యొక్క మెయిన్ ఎసెన్స్. అదే ఇప్పుడు మనం ఈ పాటలో పాడుకోబోతున్నాము, ఆ నిజ ప్రేమను కోసము. వెలిగింది ఒక్క తార, మా గుండెలో ఆనందాల సితారా, నిజ ప్రేమను చూసాము కల్లారా. ఈ లోకంలో నీ జన్మము ద్వారా ఆనంద హేళ ఇయ్యాల, సందడి చేయాలా హృదయంలో నా యేసు పుట్టిన వేళ. ఆనంద హేళ ఇయ్యాల, సందడి చేయాలా మా హృదయంలో నా యేసు పుట్టిన వేళ. ईशु मेरे प्राण है तू, ईशु मेरे ध्यान है तू, ईशु मेरे गान है तू, ईशु मेरे प्राण है तू. లోకంలో ఏడ చూసిన శోకాలేనట, పరిశుద్ధుని రాక కోసం ఎదురు చూపులట. అంతట ఒక తార వెలిసెను తూర్పు దిక్కుట, అది చూసి జ్ఞానులు వెళ్ళిరి దాని వెంబట. విశ్వాన్ని సృష్టించిన దేవుడంట, పశువుల పాకలోన పుట్టాడంట. పాటలు పాడి ఆరాధించి నిజ దేవుని యేసుని అందరూ చూడగలారంటో. ईशु मेरे प्राण है तू, ईशु मेरा ध्यान है तू, ईशु मेरे गान है तू, ईशु मेरे प्राण है तू, ईशु मेरे प्राण है तू, ईशु मेरे ध्यान है तू, ईशु मेरे गान है तू, ईशु मेरे ध्यान है तू. ఆనింగిలో వెలిగింది ఒక్క తార, ఆ గుండెలో ఆనందాల సితారా, నిజ ప్రేమను చూసాము కల్లారా. ఈ లోకంలో ఈ జన్మము ద్వారా ఆనంద హేళ ఇయ్యాల, సందడి చేయాలా హృదయంలో నా యేసు పుట్టిన వేళ. ఆనంద హేళ ఇయ్యాల, సందడి చేయాలా మా హృదయంలో నా యేసు పుట్టిన వేళ. ईशु मेरे प्राण है तू, ईशु मेरे ध्यान है तू, ईशु मेरे गान है तू, ईशु मेरा प्राण है तू. చాలాసేపు నుండి అట్లా కూర్చుని ఉన్నారు కదా, ఒకసారి అందరూ లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడి ఒక పల్లవి చిన్నది పాడి మళ్ళీ కూర్చుందాం. జస్ట్ అందరూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, బాయ్స్ వస్తారా? యాక్షన్స్. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి కూర్చోండి.
క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఈ భూమి మీద ఆయన జన్మించడం అని, దానిని పండుగగా ఈ లోకమంతా, ప్రపంచమంతా సంతోషంగా, ఆర్భాటముగా జరుపుకుంటున్నటువంటి దినములు. మరి క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు ఒకరి జీవితంలో ప్రవేశించడమే క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు మరి అట్లాగా ఇక్కడ కూర్చున్న వారందరినీ అడిగితే వారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఎట్లాగా జన్మించారు, వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చారు, తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభు ఒకరి జీవితంలో జన్మించక ముందు, తర్వాత, బిఫోర్ అండ్ ఆఫ్టర్, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మునుపు, వచ్చిన తర్వాత, క్రీస్తు శకం అంటారు, బిఫోర్ క్రైస్ట్, బీసీ అంటారు. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ముందు, యేసుక్రీస్తు ప్రభు తర్వాత అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో రాక మునుపు, నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోనక ముందు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువా నా జీవితంలోకి రండి అని ఆయన నా జీవితంలో ఆహ్వానించక ముందు, కోరుకునేక ముందు ఒక విధమైనటువంటి జీవితం ఉండేది. యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో జన్మించిన తర్వాత ఒక విధమైనటువంటి జీవితంగా మార్చబడింది. అట్లాగా మన జీవితంలో, అందరి జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా ఆ జీవితంలో ముందు, తర్వాత అన్నటువంటి అనుభవాల్లోనికి వెళ్తూ ఉంటాం. అట్లాగే ఈరోజు సాయంత్రము మన మధ్యన ఒక బ్రదర్ని ఉన్నారు, ఆయనను మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆహ్వానిస్తున్నాను. ఆయన మరి NSTLలో మరి ఆయన సీనియర్ స్టోర్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, ఆయన గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అందులో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా వచ్చారు, ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆయన అంగీకరించడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తూ ఈరోజు ప్రస్తుతానికి NSTLలో సీనియర్ స్టోర్స్ ఆఫీసర్గా, గెజిటెడ్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తున్నారు. చప్పట్లు కొడుతూ బ్రదర్ వై సుధాకర్ గారిని ఆహ్వానిద్దాం. ఆయన వచ్చి గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకి ఆహ్వానిద్దాం. వచ్చి ఆయన వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు మనకి తెలియజేస్తారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పైనుంచి చినుకులు పడుతున్నాయి, సైడ్ నుంచి గాలి భయంగా నడుస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం కాదు, మనం వెళ్ళినంత వరకు ఏమి రాదు. ప్రైజ్ గాడ్. దేవుడు మహాకృపను బట్టి నాకు ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ మన ఏం పేరు, మన వీరేంద్ర గారి ఇంటి దగ్గర మీ అందరి ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి దేవుడు మహాకృప అని ఇచ్చినటువంటి మహాకృప. ఎటువంటి గొప్పతనం నాలో లేదు, కానీ దేవుడు నన్ను ఆయన స్వీకరించి ఈ విధంగా ఈ మధ్య నిలబడడానికి దేవుడు ఈ కార్యాన్ని నా పట్ల చేసుకున్నాక నిజంగా నేను ఆయనకి కృతజ్ఞుడై ఉన్నాను. చాలా కాలం క్రితము ఒక మాట చెప్తాను, తర్వాత నా గతానికి వెళ్తాను. మా అమ్మగారికి ఒక 3 years బ్యాక్ కాళ్ళు పడిపోయారు ఇంట్లో, ఆవిడకి 85 years అప్పుడు. సో ఒక రాడ్ వేయాలన్నారు, ఇక్కడ మన రమా హాస్పిటల్లో వేసాం. అని అడిగారు ఒక మాట, మీకు ఇక్కడిది కావాలా అవుట్ సైడ్ది కావాలా రాడ్ అని అడిగారు. నేను అన్నాను, సార్ ఇక్కడిదైతే ఎంత, అవుట్ సైడ్ది అయితే అంటే ఇండియాది ఏంటి, అవుట్ సైడ్ది, అవుట్ ఆఫ్ ఇండియా ఏంటి అని చెప్పినప్పుడు ఎక్కడిది కావాలన్నారు. సార్ రస్ట్ పట్టుకుంటే మంచిది, మళ్ళీ మార్చలేకుండా ఆ ఏజ్లో మళ్ళీ మార్చలేము కనుక ఒక మంచిది ఉంటే ఏదైనా వేయండి అన్నాం. అదే మీది అమెరికా అంటే ఇంపోర్టెడ్ది వేస్తాను, అదైతే మనం తీయని అవసరం లేదు, అందులోనే ఉండొచ్చు అన్నారు. మంచిది, ప్రైజ్ గాడ్. బయటది వేయించాను. ఆ తర్వాత మా కో బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నారు, మాకు తెలిసిన ఆయన, డాక్టర్ ప్రసాద్ రావు గారి అక్కడ LV ప్రసాద్ గారి హాస్పిటల్లో కంటికి బాగోక వెళ్తే ఆ లెన్స్ వేయాలని చెప్పారు. ఏ లెన్స్ కావాలని అడిగారు. మంచిదే వేయండి అని అన్నావు. సరే ఇదైతే మంచిది, ఇదైతే ఎంత కాస్ట్ ఉంది, ఇండియాది అయితే ఉందా, అవుట్ సైడ్ది అయితే అమెరికాదో లేదా లండన్ ఎక్కడైతే ఇది ఎంత కాస్ట్ అని చెప్పారు. కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, మార్చవసరం లేదు కదా, మంచిదే వేయండి అన్నాం. మంచిదే వేశారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు అర్థమైంటుంది ఇప్పుడు నేను చెప్పేది. మూడోది ఈ మధ్య జరిగింది, మా బ్రదర్కి కాలు యాంప్టేషన్ అయ్యింది. వాళ్ళు అడిగారు, సరే వేరే ఆర్టిఫిషియల్ లెగ్ పెడదామని వెళ్తే మీకు ఇక్కడది కావాలి, ఇండియాది కావాలా అవుట్ సైడ్ది కావాలని అడిగారు. ఏమన్నా మంచిదే కదా, ఏది మంచిది అయితే అది అంటే అది వేశారు, ఇది ఇచ్చేశారు. రెండు మేము ప్రాక్టీస్ చేసి చూసాం.
ఇండియాది ఏంటంటే అప్పుడప్పుడు ఊడిపోతున్నాయి అండ్ అరిగిపోయి ఏదో సంథింగ్ డబ్బులు కొంచెం తక్కువైనా ఊగుతున్నాయి, సరిగ్గా అది బాగాలేదు. కొంచెం పర్మనెంట్ కావాలంటే సార్ ఇంపోర్టెడ్ ఉంది వేయమంటారా చూడండి, చూసాం చాలా బాగుంది, దాని కండిషన్ అంతా బాగుంది అనిపించింది నాకు. నేను ఎంతవరకు నేను ఏదో చేసిన తప్పేమో అనుకున్నాను ఈ దేవుని దగ్గర రావడానికి. ఇస్రాయేల్ వాడు కదా, మనకేం అవసరం, ఇండియాలో మనకందరూ బోళ్ళు మంది ఉన్నారు కదా చుట్టాలు, అందరూ పట్టాలు. మా తాతయ్య గారి పేరు వెంకటస్వామి నాయుడు, మా తాతయ్య గారు నాన్నగారి పేరు సీతయ్య నాయుడు. ఆ పేరు మా నాన్నగారికి సీతయ్య అని పేరు పెట్టారు. పెట్టిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత ఆయనకి సైమోన్ అని పేరు మార్చడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే పిల్లారా, చిన్న శాశ్వతమైన అశాశ్వతమైన ఒక కన్ను కొరకు మనం ఆలోచన చేసినప్పుడు ఇంపార్టెంట్ కావాలన్నాం. అశాశ్వతమైన చిన్న దాని కొరకు 85 సంవత్సరాలు ఉండి ఆవిడకి, ఇంకైతే మా 3-4 years బ్రతుకుతారేమో అనుకోవచ్చు, 90 అవ్వచ్చు, ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగచ్చు. ఇది తర్వాత ఏమవుతుంది, అది వేస్ట్ అవుతుంది. కానీ నేను మాత్రం మంచిదాని కొరకు వెళ్ళాను. అలాగే యాంపిటేషన్ కాల్ కొరకు చూసినప్పుడు ఇది మంచిదే అని తోచింది. ఎక్కడో ఉన్నదన్నమాట, అమెరికాదో రష్యాదో ఎక్కడదో వచ్చిందంటే మనకు పర్మనెంట్గా కావాల్సిన సొల్యూషన్ కొరకు మనం చూసినప్పుడు మంచిదే కోరుకుంటాం మనం ఎక్కడిదైనా సరే. సరే, నేను చెప్పిన మాట ఏంటంటే, నేను అనుకున్న మాట ఏంటంటే, లోకంలో మనకు అనేక మంది ఉన్నారు కదా, దీన్నే మనకు కావాల్సింది ఏంటి, బయటది ఎందుకు, మనకు చాలా ఉన్నాయి కదా అనుకున్నాం. కానీ నేను ఆలోచన చేసినప్పుడు, నేను ప్రాక్టికల్గా నేను అనుభవించినప్పుడు నాకు లోకల్గా ఏది కూడా నన్ను అంతగా నన్ను ప్రభావితం చేయలేకపోయింది నా జీవితాన్ని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు లేదా చాలా విషయాల్లో నేను దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడు లేడినటువంటి బుద్ధిహీనతలో నేను బ్రతికాను. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు కనుక. పైన వర్షం బాగాలేదు, వర్షం వస్తుంది. చాలా విషయాల్లో నేను కనుగొన్నప్పుడు నేను ఇంకా ఒక రోజు రాత్రి నేను పడుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను వెళ్ళాలంటే, ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఏ అడవుల్లోనే వేరే విషయాల్లో నేను వెళ్ళవలసిన వాడిని. మరి ఎందుకో దేవుడు ఆ రాత్రి నేను పడుకొని ఉదయం లేవసరి నేను రావడం, మళ్ళీ వైజాగ్ రావడం, వెళ్ళి చదువుకోవడం అంతా జరిగింది. కాబట్టి పిల్లరా, చాలా విషయాలు నేర్చుకున్నప్పుడు నేను కొంతకాలం అయిన తర్వాత 94-95 మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెక్కువగా దేవుని తెలుసుకోవడం జరిగింది. దేవుడు నన్ను నాలోనికి వచ్చినప్పుడు ఇక ముందు ఇంతకుముందు ఆలోచన చాలా భయంకరంగా ఉండేవి, చాలా కోపం ఎక్కువ. నేను బాగా ఫైట్ నేర్చుకున్నాను. ఏదైనా సరే నాకు ఎందుకు నేర్చుకున్నాను అంటే ఎద్దలను కొట్టడానికి, ఏండి ఎవరైనా మాట్లాడితే కొట్టడానికి. ఈ భయంకర బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పిన మాట నేను వినేవాడిని కాదు, కొట్టేవాడిని, మాట్లాడితే కొట్టేవాడిని. ఊర్లో చూస్తే భయం అందరికి కూడా. ఏ కుర్రోడు ఎవరితో నా మాట్లాడేవాడు కాదు, పిలిస్తే రావడమే, రెండో మాట మాట్లాడడానికి లేదు. గొడవ పడ్డారంటే మధ్యకి వెళ్ళనంటే చాలా గొడవగా ఉండేది నేను వెళ్తే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు, కొన్ని విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు, తర్వాత దేవుడు ఇచ్చిన గ్రంథాన్ని చదివినప్పుడు పిల్లారా, నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎక్కడి నుంచో దేని కొరకు ఆలోచించను కానీ పిల్లారా, ఎక్కడి నుంచి అయినా వచ్చింది ఏదైనా సరే, నన్ను బాగు చేసి ఏదైనా సరే అది మంచిదే కదా అని దీన్ని చదవడం మొదలుపెట్టాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలుగా కాదు పిల్లరా, మా అమ్మగారు రాడ్ ఏమో అమెరికన్స్ వచ్చింది, అది ఎవరికే కాదు, ప్రతి వాళ్ళకి కూడా. కన్ను బాగు చేసినటువంటి ఆ లెన్స్, మా అమ్మగారు కాలు బాగు చేసినటువంటి ఆ ఇనుప రాడ్డు, మా అన్నయ్యకి యాంపిటేషన్ ఇచ్చినటువంటి మంచి వాక్ ఇచ్చినటువంటి అమెరికా ఆర్టిఫిషియల్ లెగ్ మన బ్రతుకులనే మారుస్తుంటే, మన జీవితాలను బాగా నడవడానికి మారుస్తుంటే, దానికంటే ప్రాముఖ్యం నా జీవితాన్ని మార్చడానికి ఏ దేశాన్ని అయితే ఏమి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా దేశం భారతదేశము, నా దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియరా, ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, చాలా బుక్స్ చదివాను, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాల్లోంచి నేను అనుభవించిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, నా దేవుడు క్రమబద్ధమైన జీవితాన్ని జీవించగలిగే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక మాట ఉంది బైబిల్లో పిల్లరా, మత్తయి సువార్తలో, యేసు అనగా రక్షించేవాడంట. దేని గురించి రక్షిస్తాడు పిల్లరా? అనారోగ్యం నుంచా? ఇవన్నీ కాదు, ఇవన్నీ అసలు చాలా చేస్తాడు దేవుడు. ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది, జీవం కంటే ఉత్తమమైన వాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. జీవం అనగా మన ప్రాణము పిల్లరా, మన ప్రాణం కంటే మించినట్టు మన దేవుడు పిల్లరా మనలో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే ఒకటే ఒక కార్యము, నిన్ను మార్చమని. నేను చెప్పాను కదా, అంత నాయుడు గీడు ఇవన్నీ కాదు పిల్లరా. ఇందులోంచి దేవుడు అవేం మార్చుకునే అవసరం లేదు. నేనేమి మార్చుకోలేదు, ఎవరు ఏమీ మార్చుకోలేదు, కలర్ మార్చవలసిన ఏమీ మార్చవలసిన లేదు. ఆయన వచ్చింది ఎందుకంటే తమ పాపం నుండి, నా పాపం నుంచి నన్ను రక్షించడానికి. అందుకే బైబిల్లో రాయబడింది, తమ ప్రాణముల నుండి తమ పాపముల నుంచి
ఆయన రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారట. అంతే, ఇంక దేని కొరకు రాలేదు, మిమ్మల్ని మార్చడానికి కానీ ఏ విషయం కూడా రాలేదు. కేవలం ఒక్క దాని కొరకు వచ్చారా, దేనికంటే మన పాపం నుంచి ఆయన విడిపించి పరలోక రాజ్యంలోనికి చేరడానికి. ఎందుకంటే ఆయన గ్రంథం రాయింది, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. హల్లెలూయా. దేనికి మార్గం ప్లేరా? నాకు మార్గమైన ఉన్నాడు, నేను పాతవి చేయకుండా నూతనమైన వచ్చిన దేవుడు వచ్చిన తర్వాత ఈ పాతవి ఏమీ చేయలేను. ఎందుకంటే నేను క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా దేవుడు అలాగ నడిపిస్తున్నాడు. దానికనే దేవుడు నన్ను రక్షణకు వచ్చాడు కనుక ఆయన ఎలాగైతే రక్షించాడో ఆ రక్షణ ప్లేరా నేను నడిపించడానికి దేవుడు క్రమబద్ధమైన జీవితాన్ని నా జీవితంలో జీవించడానికి దేవుడు తన కార్యాన్ని చేశాడు. ఇంత ముందులాగే నేను ఎవరితోని గొడవ పడ్డామని పడలేదు, ఎవరితోని ఏం మాట్లాడను, మంచిగా మాట్లాడతాను, అన్నయ్య తమ్ముడు అంటాను, అక్క చెల్లి అంటాను. వారు నన్ను ప్రేమిస్తున్నారు, నేను వారిని ప్రేమిస్తున్నాను కేవలము నా దేవుని బట్టి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఏమొచ్చింది సరే చిన్న మాట అండి. ఒక చిన్న సామెత తెలుగులో ఉన్నది కదా, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది. మనకు తెలుసా మా ఆ సామెత? ఒక ఆంధ్రలో దొరికేటటువంటి ఆ కర్ర వచ్చి మన ఆంధ్రలో వాడట్లేదు. ఎక్కడ వాడుతున్నారు? రకరకాల అడవుల్లోంచి వచ్చింది అన్నీ మనం వాడుతూ ఉన్నాం ఇంట్లో చిన్న పని చేయడానికి. మన జీవితాన్ని బాగు చేసేది ఎక్కడి నుంచి వస్తే ఏంటి? నేను చెప్పేది అదే ప్లేరా, ఇది ఇశ్రాయేల్ కాదు ప్లేరా, మన అందరము ప్లేరా, మన అందరినీ రక్షించడానికి, తన పాపలన్నిటినీ లోకమంతటినీ రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన లోక రక్షకుడు, ఆయనే క్రీస్తు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. నిత్యుడగు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధాగనుక రండి మనమంతరము ఉత్సాహగానములకు ఆ దేవాదేవుని ఆరాధించెదము. యేసయ్యకు మాత్రమే, యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించేద. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు. ఎవరు బెదరవద్దు, మనము కొద్ది క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నాము అని చెప్పారు. సో ప్లీజ్ కైండ్లీ ఫాస్ట్ ఇన్ యువర్ సీట్ బెల్ట్స్. మీ సీట్ బెల్ట్స్ అన్నీ పెట్టుకోండి. అంటే ఉన్న ఫ్లైట్లో పాసెంజర్స్ అందరూ ఆ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే ఫ్లైట్ అటెండెంట్స్ అందరూ పెట్టుకున్న లేదని చెక్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్లో ఒక వ్యక్తి ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆమె వచ్చి ఈ మాట అడిగింది, సార్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకుంది, చాలా అపాయం ఏర్పడవచ్చు అంటే వెంటనే ఆ వ్యక్తి ఈ మాట అన్నాడు, నేను సూపర్ మ్యాన్, నాకు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అనగానే ఆ ఫ్లైట్ అటెండెంట్ ఒక మంచి కౌంటర్ ఇచ్చి ఈ మాట అన్నది, మీరు సూపర్ మ్యాన్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవసరం లేదు, అదే మాదిరిగా మీరు సూపర్ మ్యాన్ కనుక మీరు ఫ్లైట్లో కూడా మాతో కలిసి జర్నీ చేయవసరం లేదు, యూ కెన్ జంప్ ఫ్రమ్ దిస్ ఫ్లైట్ అన్నది. చాలాసార్లు మన లైఫ్లోని వీఆర్ గోయింగ్ త్రూ సమ్ లైఫ్ జర్నీ అనుకుంటాం, జీవితంలోని ఒక యాత్ర గుండా మనము వెళ్తున్నాం అనుకుంటాం, కానీ ఆ యాత్రకంటూ ఒక ఆరంభం, ఆ యాత్రకంటూ ఒక అంతమంటూ ఉంటుంది అన్న సంగతి మనము మర్చిపోతాం. ఈ దినమున నేను 2 నిమిషాలు మీతో మాట్లాడి ఎందుకు లైఫ్ హ్యాస్ ఎ గ్రేట్ బిగినింగ్ అండ్ ఎ గ్రాండ్ ఎండ్ అని అంటున్నాను. జీవితానికి ఒక గొప్ప శుభారంభము అంటూ ఉంది, తర్వాత ఒక చక్కటి అంతం అంటూ ఉంది. ఈ రెండింటికి మధ్య ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే చాలామంది ఇక్కడ కూర్చున్న నా హైందవ సోదరులు, నా వేరే మతస్థులు, నా సోదరిమణులు ఈ మాట అనుకోవచ్చు, డిసెంబర్ వచ్చింది, ఇది క్రిస్మస్ సీజన్ కనుక
క్రిస్మస్ కాబట్టి క్రిస్టియన్స్ ఇట్లాంటి పండుగ చేస్తారు, ఒక క్రిస్మస్ తాతను తయారు చేస్తారు, డెకరేషన్ చేస్తారు, మా ఇంటికి కేక్స్ కూడా ఇస్తారు అని అనుకోవచ్చు. మంచిదే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఒక మాట మీరు గమనించాలి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. అన్ని మత గ్రంథాల్లో మానవుని గూర్చిన నీతి, మానవుడు చేసే తప్పు ఒక చట్టంగా కనిపిస్తుంది. కానీ ఈ క్రిస్మస్ ఇచ్చిన బైబిల్ ఇచ్చిన గొప్పటి సమాధానము ఏమిటంటే, ఆలోచిస్తే ప్రజలందరికీ కలగబోవు గొప్ప సంతోషకరమైన సువర్తమానము. ఏ గ్రంథంలో లేని ఈ మాట బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. కనుక ఎప్పుడైతే ప్రజలందరికీ అన్న మాట రాయబడి ఉన్నదో, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండియన్ సెలబ్రేషన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అమెరికన్ సెలబ్రేషన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆస్ట్రేలియన్ సెలబ్రేషన్. క్రిస్మస్ ఈజ్ ఎ యూనివర్సల్ సెలబ్రేషన్. క్రిస్మస్ అన్న ఈ పండుగ సార్వత్రిక, సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళికి చెందే నొసగే పండుగ. ఎందుకంటే ఏ మానవుడు చేయలేని సాహసం యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు. కన్యక గర్భమందు జన్మించారు. ఏ మానవుడు చేయలేనిది యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు. ఏమిటంటే సిలువ మీద నింగికి నేలకు మధ్య ఆయన మాత్రమే వ్రేలాడారు. మూడవది, ఏ మానవుడు చేయలేనిది యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు. ఏమిటంటే మరణానికి మరణము విధించిన ఏకైక దైవ మానవుడు ఆయనే యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఈ మూడు మనం కనుగొన్నామో, ఈ క్రిస్మస్ అది నీది, అది నాది. ఈ క్రిస్మస్ ఒక హైందవుడిది, ఈ క్రిస్మస్ ఒక ముస్లింది, ఈ క్రిస్మస్ ఒక సిక్ మతానికి చెందినది, ఈ క్రిస్మస్ ఒక బౌద్ధునికి చెందినది. కనుక మై ఫ్రెండ్స్, 2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. చాలాసార్లు దేవునిగానే మనం చూస్తున్నాం, ఒక వ్యక్తిగా చూడలేకపోతున్నాం. అయితే క్రిస్మస్ దేవుణ్ణి ఒక వ్యక్తిగా నీకు నాకు పరిచయం చేస్తుంది. మనందరికీ చాలా తెలుసు అని అనుకుంటాం. మన పుట్టుకతో ఆచారం, మన పుట్టుకతో చట్టం, మన పుట్టుకతో న్యాయం ఇవన్నీ మనకి వస్తాయి. కానీ ఒకటి ఆలోచించాలి, ఒక వ్యక్తి ఈ మాట అన్నాడు, an absence of common sense is nothing but nonsense అన్నాడు ఒక వ్యక్తి. an absence of common sense is nothing but a nonsense. ఆలోచిస్తే మీ ముందు నేను చట్టాన్ని పెడుతున్నాను, రెండవదిగా చట్టం యొక్క చేతకానితనమును కూడా మీ ముందు నేను పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇనబిలిటీ ఆఫ్ లా మీ ముందు పెడుతున్నాను. చట్టం, ఈ మధ్య ఒక వీడియో చూస్తుంటే ఒక ఉన్నత పెద్ద వ్యక్తులు కొంత వారింట్లో కొద్ది గొడవ ఏర్పడంతో పోలీసులు చట్టాన్ని ఆధారం చేసుకొని వారిని మేము తగిన నియమాలను బట్టి వారిని మేము తీసుకోవాల్సిన యాక్షన్స్ మేము తీసుకుంటామంటూ ఒక మాట అన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నారు. అదే చట్టం యొక్క చేతకానితనం అని అనుకోవాలి. ఏ ప్రపంచంలోనైనా ఏ చట్టాన్ని చూసినా ఒక మనిషి తప్పు చేస్తే చట్టాన్ని ఓపెన్ చేసి తెరచి ఈ యాక్ట్ ప్రకారం ఈ తప్పు పడాలి అని అంటది. ఆ నిందితుని తీసుకొచ్చిన తర్వాత, అదే నిందితుడు మౌనంగా ఉన్న తర్వాత ఈ మాట అడిగాడు అనుకోండి, ఏమిటంటే చట్టం నేను చేసిన తప్పుకి నాకు ఈ శిక్ష పడాలని ఆదేశిస్తుంది కదా, మరి ఈ శిక్ష నుంచి నేను పైకి రావాలంటే చట్టం ఏమి చెప్తుందంటే చట్టం మౌనం వహించడం తప్ప ఇంకా ఏమీ చేయలేదు. బైబిల్ కూడా వ్యభిచారం చేయొద్దు అని చెప్పింది. బైబిల్ కూడా ఎవరిని హతమార్చొద్దు అని చెప్పింది. బైబిల్ కూడా దొంగతనము చేయొద్దు అని చెప్పింది. ప్రతి మత గ్రంథంలో కూడా నీతి బోధించింది. ప్రతి మతంలో కూడా నీతి అంటూ ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో కూడా వ్యభిచారము చేయొద్దు అన్న నీతి ఉంది. కానీ ప్రత్యేకత ఏమిటంటే ఒకవేళ నా బైబిల్ గ్రంథం నన్ను వ్యభిచారము చెయ్యొద్దన్నా కూడా నేను వ్యభిచారము చేస్తున్నప్పుడు నాకు శిక్ష విధింపబడాలి అని ఆదేశిస్తుంది. అదే మాదిరిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను బైబిల్ మాత్రమే నన్ను యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ శిక్ష నుంచి నన్ను విడిపిస్తుంది. ఎట్లా విడిపిస్తుందంటే, వాట్ ఈజ్ మై ఐడెంటిటీ అని అంటే, నా ఐడెంటిటీ ఏమిటి అంటే నా
పాపం. నా ఐడెంటిటీ ఏమిటంటే నాకు పడిన శిక్ష. నా ఐడెంటిటీ నాకు దేని బట్టి వచ్చిందంటే నేను చేసిన ఆ రహస్యమైన పాపమును బట్టి. నా ఐడెంటిటీ ఏమిటంటే నా ఇన్నర్ కన్సైన్స్. ఈరోజు ప్రతి ఒక్క మానవుడు దేవుని దగ్గరికి ఏదో కోరుకోవటానికి వెళ్తారు. దేవుడు నాకు ఇది చేయాలి, అది చేయాలని వెళ్తారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే ఎవరైనా కానీ నువ్వు ఏది కోరుకోవాల్సి లేదు, నువ్వు ఏదో చేయమని అని అడగవలసి లేదు. ఎందుకంటే నీవు నేను చేయలేనిది సిలువలో నీ కోసం నా కోసం ఆయన తన్ను తాను బలిగా సిలువలో తన్ను తాను అర్పించుకొని రక్తం కార్చాడు. దట్ ఈజ్ వాట్ వీ ఆల్ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి మనము సమీపిస్తే ఆయన నా కోసం ఆల్రెడీ ఏదో చేశాడు అన్న దాన్ని బట్టే వెళ్ళాలి. యేసుక్రీస్తు వారిని గురించి ఒక మాట నేను ఆఖరిగా నేను చెప్తాను. ఆయన ఆరంభం, ఆయనకు అంతం అంటూ ఈ లోకంలో ఆయన దైవ మానవుడిగా ఉన్నప్పుడు మనం చూస్తాం. ఒకటి ఏమిటంటే దేవుడు మానవుడిగా దిగి రావడాన్నే మనము అవతారం అన్న మన భారతదేశంలో పిలిచాము. దేవుడు మానవుడిగా దిగి రావడం అవతారం అన్నప్పుడు ఆ అవతారానికి నాకు ఏంటి సంబంధం అన్నప్పుడు ఆ అవతారం వచ్చిన ముఖ్య ప్రణాళిక ఏమయ్యింది అన్నప్పుడు ఆ అవతారము కొండాల్సిన ప్రాథమిక అర్హత ఏమిటి అంటే వెరీ సింపుల్. నాలో పాపం ఉన్నప్పుడు భూమికి అరుదించిన దైవ మానవునిలో పాపం ఉండకూడదు. నాలో పాపం అనే నిస్సహాయ స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి వచ్చిన అవతార వృత్తి దైవ మానవుడు ఆయనలో నిస్సహాయత అంటూ ఉండకూడదు. ఒకవేళ నాలో ఉన్న నిస్సహాయత స్థితి ఆయనలో ఉన్న నిస్సహాయ స్థితి ఒకటే అయితే ఆ అవతారం దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. కనుక యేసుక్రీస్తు వారిని గూర్చి కొద్ది నిమిషాలు మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆయన పుట్టుకలో పాపము లేని పుట్టుక, ఆయన జీవితంలో పాపము లేని జీవితము. యేసుక్రీస్తు వారు ఒకరోజు మాట్లాడుతూ సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయునంటే వెంటనే వారు అనుకున్నారు మాకు స్వతంత్రం అవసరం లేదు, ఎందుకంటే మేము ఎవరికి బానిసలము కాదు, వీఆర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. బైబిల్లోని చాలా ఆక్రందనలు, హృదయ వేదనలు మీకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి ఈ మాట అంటాడు, అయ్యో నేను ఏది చేయాలో అది తెలిసి కూడా చేయకూడనిది చేస్తున్నాను, చేయవలసింది చేయలేకపోతున్నాను. అయ్యో 4 గోడల మధ్య తన ఒంటరి జీవితంలో తన శరీరంలో ఉన్న పాపపు స్వభావమును బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అది నేను చేస్తున్నాను. అందుకే మన భారతదేశంలో కూడా ఒక చక్కటి సిద్ధాంతం 6 రకాల పాపములను ఈ విధముగా చూపించింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య. వీటి నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? వేర్ ఇస్ ద సొల్యూషన్ అంటే మన భారతదేశంలో చేసిన యావత్తు చింతా ప్రార్థన ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య. ఈ 6 పాపములు, ఈ 6 బలహీనతలు నా శరీరంలో ఉన్నాయి, నా మనసులో ఉన్నాయి. కనుక వీటి నుండి నాకు ఫ్రీడమ్, నాకు డెలివరెన్స్ కావాలంటే ఎవరిస్తారు అంటే మన పూర్వీకులు ఎన్నుకున్నది ఒకటి ఏమిటంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం ఎప్పుడైతే నేను చేస్తానో వీటి నుంచి నాకు ఫ్రీడమ్. ఎప్పుడైనా కన్ఫర్మ్ అయ్యిందా? ఈరోజు నేను జ్ఞానం పొందుకున్నాను, దైవాన్ని గురించి జ్ఞానం పొందుకున్నాను, నాకు ఆ పాపము నుండి విడుదల వచ్చిందా అంటే లేదు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఏడ్చని చెప్పాను, నేను ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అది నేను చేస్తున్నాను. గనుక ఎవరు నన్ను విడిపిస్తారంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను విడిపిస్తాడు. బైబిల్ ఇచ్చే ఒక నిర్వచనం నేను చెప్తున్నాను. ఎన్నో యోగాలు ఉన్నాయి, అవి నేను మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఆలోచన మీకు విడిచిపెడదామని వచ్చాను. వై ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు వారి యొక్క అవతారమూర్తిగా నేను ఆయన ఆలోచిస్తే ఆయన వల్ల వచ్చే నాకు లాభము ఏమిటంటే యేసు క్రీస్తు వారు మాత్రమే ఆయన చరిత్రలకెల్లా పిలువబడ్డాడు. ఆయన ఫ్రెండ్స్ ఎవరంటే పాపులు, ఆయన ఫ్రెండ్స్ ఎవరంటే కుష్ఠరోగులు,
ఆయన ఫ్రెండ్స్ ఎవరంటే వ్యభిచారులు. అందుకే యోహాన్ అన్న ఒక యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు ఈ మాట పలికాడు, యేసుక్రీస్తు వారు పాపుల స్నేహితుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎ సిన్లెస్ మ్యాన్ హెస్ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపరహితుడు పాప సహితుని కొరకు స్నేహం ఒలకపోసుకున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు గురించి ఈ మాట వ్రాయబడి ఉంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2-3 వచనాలు 14వ వచనంకి వచ్చేటప్పటికి ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. చట్టం నువ్వు చేసిన పాపానికి శిక్ష పడాలని చూపిస్తుంది. చట్టం నువ్వు చేసిన పాపం నుండి నేను విడిచిపెట్టాలనేసి చేతకానితనముగా చట్టం మిగిలిపోతుంటే, చట్టం బైబిల్ని చట్టముగా పిలవచ్చు. అదే బైబిల్లోని నువ్వు పాపం చేసినప్పుడు, నీ శిక్షలో నువ్వు ఉండినప్పుడు కృప సత్య సంపూర్ణుడిగా నేను వచ్చి నీ శిక్ష నుండి విడిపిస్తానని చెప్పి మన స్థానమును సిలువలో ఆయన తీసుకొని సిలువ నుండి శిక్ష పడుటకు శిక్షార్హులమైన మనలను ఆయన శిక్ష నుండి విడిపించి ఆయన మరణించాడు. అంతటితో అయిపోలేదు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఎప్పుడైతే 3వ దినాన తిరిగి లేచాడో, నీ పాపము నుండి నా పాపము నుండి యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని హృదయం నందు నమ్మి విశ్వాసం ఉంచిన ఎడల ఆయన తిరిగి 3వ దినం ఎట్లాగైతే లేచాడో, ఒక దినమున ఈ పాప శరీరముతో చనిపోయిన నీవు నేను కూడా మరణించి తిరిగి లేస్తాం. దట్ ఈస్ వాట్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ క్రైస్ట్ ఆఫర్డ్ ఫర్ యూ 2000 years ago. 2000 సంవత్సరముల క్రితము ఒక అవతారముగా, ఒక వ్యక్తిగా, ఒక దైవముగా, దైవ మానవుడిగా నీ కొరకు నా కొరకు వచ్చిన ముఖ్య ఉద్దేశము, ది అల్టిమేట్ పర్పస్ క్రైస్ట్ డిసెండెడ్ టు దిస్ ఎర్త్ is to give you freedom not only from sin, is to give you his eternity, his heaven all through the days of our life. Once we leave this earth, we are going to live with him in his heaven. ఆయన పరలోకములో ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచిన హృదయమునందు విశ్వాసం వస్తే ఒక దినమున మరణించిన నీవు నేను కూడా తిరిగి లేస్తాము. నిత్యత్వములో పరలోకములో ఆయన స్వర్గములో ఆయన మహిమలో పాపము లేని యేసుక్రీస్తుతో పాపులమైన మనము పాపము లేని వారుగా ఆయనతో పాటు కలిసి జీవిస్తాం. దిస్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ డిసెండెడ్ టు దిస్ ఎర్త్. ఈ అవతారం యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ అ బ్లెస్డ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అపార్ట్మెంట్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దీవించబడాలని, ఆర్థికంగా కుటుంబపరముగా అన్ని విషయాల్లో మీరు దీవించబడాలని, మీ కుటుంబములో ఎల్లప్పుడూ దైవ దీవెనలు, సంతోషము, సమాధానము కలిగి ఉండాలని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆఖరిగా మనం ముగించుకోబోతున్నాం. మీ అందరికీ కూడా క్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. మనం క్యాండిల్ లైట్ చేసిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే, వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు. అతడే అన్న మీ కొడుకు ఎక్స్చేంజ్ చేసుకుందాం. అతడే యేసుడు, అతడే యేసుడు. విరిగిన మనసులలో, చెదరిన మనుషులకు, విరిగిన మనసులలో, చెదరిన మనుషులకు శాంతి కలు
చేసే శక్తిమంతుడేసే, శాంతి కలుగ చేసే శక్తిమంతుడేసే, వెలుగు కలుగ చేసే జీవాజ్యోతి యేసే, నావా నడపగలిగే నావికుడు నాదుడేసే, నెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు జీవన జ్యోతిగా శాంతిని కలుగజేయు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఆ క్యాండిల్ లైట్తో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. జీవజ్యోతి, వెలుగునిచ్చే జీవజ్యోతి. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగుకు సూచనగా మనమందరం కూడా లెట్స్ లైట్ ద క్యాండిల్స్. ఈ సమయంలో మరి ఈ ప్రాంతంలో ఇట్లాగా క్రిస్మస్ మీటింగ్ని జరపడానికి కారణమైనటువంటి బ్రదర్ వీరేంద్ర గారు, అలాగే కుటుంబం సిస్టర్ సునీత గారు, మరి వీరేంద్ర గారు తల్లి గారు అయినటువంటి సిస్టర్ లక్ష్మి గారు, మరి శారదా సిస్టర్, అట్లాగే ఇద్దరు కుమారులు ముందుకు రావాల్సిందిగా ప్రభునామని కోరుతున్నారు. మరి వారు వస్తే విల్ లైట్ ద క్యాండిల్ అండ్ విల్ క్లోజ్ విత్ బ్లెస్సింగ్. మీ అందరికి కూడా స్నాక్స్ సిద్ధపాటు చేశారు. క్రిస్మస్ కేక్ అందులో ఉంటుంది. అట్లాగే స్పెషల్గా తయారు చేసినటువంటి అవేంటి వేడివేడిగా ఉండాలనుకున్నాం కానీ మరి చల్లగా అయిపోయింది. రండి అమ్మా, బేరండి, ఫ్యామిలీ అంతా త్వరగా పైకి వస్తే. దట్ మనం క్యాండిల్, మొదటి క్యాండిల్ మరి వీరేంద్ర గారు అమ్మగారు వెలిగిస్తారు. తర్వాత వాయిస్ అక్కడ ఒక క్యాండిల్ పాస్ చేయాలి, ఇక్కడ క్యాండిల్ పాస్ చేయాలి. మనందరూ క్యాండిల్ పట్టుకొని నేను వెలిగిస్తానండి, అవకాశం నాకు ఇవ్వండి. కలర్స్ ఉన్నాయి. ఓకే, క్యాండిల్ ఇది అమ్మ, మీరు రండి, మీరు మధ్యకి రండి, నన్ను గుడికి పట్టుకో. ఓకే, మరి లైట్స్ ఆఫ్ చేయాలి కానీ వర్షం పడుతుంది కాబట్టి లైట్స్ ఆఫ్ చేయొద్దు. క్యాండిల్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఒక 5 minutesలో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ఓకే, అందరు కలిసి చిన్న పల్లవి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించె, జాతిరాజు ప్రభు నమస్కరింపర, నమస్కారం. అందరూ నిలబడదామా? నిలబడదాం. ఆ సెల్లార్లో ఉన్న వాళ్ళందరూ నిలబడదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ. లెట్స్ గో. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గట్టి చెప్తాం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే సమయంలో రాణి పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. కుటుంబం అంతా దీవించబడినట్లు స్మాల్ ప్రేయర్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా,
నాయనా నీ గొప్ప నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నాయన క్రిస్మస్ సందర్భంగా ప్రభా నాయన మేమందరం కూడి నాయన నీ సంతోషాన్ని ప్రభా మా జీవితాల్లో ప్రభా నువ్వు మాకు కలగజేసిన రక్షణను బట్టి ప్రభా, మా విమోచనను బట్టి ప్రభా, ఏ మనుషుడు మా కొరకు నాయన మా పాపం నిమిత్తం నాయన మరణించలేనప్పుడు ప్రభా నీవు నాయన పరలోకాన్ని విడిచి మా కొరకు నాయన మా పాపం నిమిత్తం మీరు జన్మించి ప్రభా మా హృదయాల్లో నాయన సంతోషము నెమ్మది సమాధానము దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రం ప్రభా. నాయన ఇప్పటి వరకు మాతో ఉండి ఉన్నారు ప్రభా, ఇంకనూ నాయన ఈ కుటుంబాన్ని ప్రభా మీరు కనికరించి మనం వేడుకొంచున్నాం ప్రభా. ఇచ్చిన నాయన ఈ వాడుకున్న నాయన ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన బిడ్డలందరినీ ప్రభా నాయన ఈ పరిస్థితులన్నింటిలో ప్రభా ఈ సంతోషంలో పాల్పొందుటకు నాయన జయసం అంతటి కోడి ఉంటుగా ప్రభా వారి కుటుంబాలని దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలని నాయన సంరక్షించి మనం వేడుకొంచున్నాం ప్రభా. ఇంకనూ అనేక మందికి నాయన క్రిస్మస్ సంతోషాన్ని ప్రకటించే వారంగా నీ రక్షణను ప్రకటించే వారంగా ఉండుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా ప్రభా వీరేంద్ర గారి సునీత సిస్టర్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఇంకను ప్రతి నాయన కొదువును మీరు తీర్చమని వేడుకొంచున్నాం, కుటుంబాన్ని కట్టమని వేడుకొంచున్నాం. దీవించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సహవాసము కూడిన ప్రజలందరికీ ఈ ప్రాంతం అంతటికి తోడై ఉండి వారు రక్షించబడి దేవుని రాజ్యమునకు వారసులు అవుదురుగాక. అందరూ చెప్తా ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇది చాలా స్పెషల్ క్రిస్మస్. వి అండర్ షవర్స్. సో ఈ సౌండ్ సిస్టమ్ మరి ఈ వర్షంలో కూడా మనకి ఇచ్చినటువంటి బ్రదర్ కొరకు ప్రేయర్ చేయండి. సిస్టమ్ అంతా కూడా మరలా తిరిగి ఈ సీజన్ అంతా పనిచేయాలి కొరకు ప్రార్థన చేయండి. అలాగే లైట్స్, సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా ఏర్పాటు చేసిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.